నిర్మల్ జిల్లా కేంద్రంలోని 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావుకు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్లోని ద్వారకా నగర్లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్లో ఒక గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ నిల్వలను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 43 లక్షల విలువ చేసే అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ టీము లీడర్ టీం ప్రదీప్ రావుకు వచ్చిన సమాచారం మేరకు నిర్మల్లోని ద్వారకా నగర్లో గంధం శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో 3.3 కిలోల అల్ఫాజూలం, శాంతినగర్లో ఒక గోదాంలో నిల్వ చేసిన 728 క్లోరోహైడ్రేట్ విలువలను ఎస్టీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2016 నుంచి 24 వరకు నిందితుడుగా ఉన్న గంధం శ్రీనివాస్ గౌడ్కి సోలాపూర్ శ్రీను ఎలియాస్ బాయ్ అల్ఫాజూలాన్ని అల్ఫాసోలంను రాజస్థాన్కు చెందినటువంటి రూప్ సింగ్ అనే వ్యక్తి క్లోరోహైడ్రేట్ను గత కొంతకాలంగా సప్లై చేస్తున్నారు. అల్ఫాజూలం క్లోరోహైడ్రేట్ కల్తీ కళ్ళు తయారీకి వినియోగిస్తారు. పట్టుబడిన శ్రీనివాస్ గౌడ్ కల్తీ కళ్ళు వ్యాపారం చేయడంతో పాటు ఇతర ప్రాంతాలలో కల్తీ కళ్ళు తయారు చేసే వారికి అల్ఫాసోలం క్లోరోహైడ్రేట్ను సరఫరా చేస్తున్నాడు. पूरे आते हैं। ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ సార్ కమలాసన్ రెడ్డి సార్కి అందిన సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బీ టీం వాళ్ళు ఇక్కడ నిర్మల్లోని శాంతినగర్లో అక్రమంగా సిహెచ్ నిల్వ ఉందనే సమాచారం అందుకొని ఇక్కడ సోదాలు నిర్వహించగా శాంతినగర్లో సిహెచ్ ఒక్కొక్క బస్తా 25 కేజెస్ చొప్పున 26 బస్తాలు అంటే 650 కేజీల సిహెచ్ లభ్యమైంది. సుప్రీం ఐ ఇంపాక్ట్ పాలిస్టైరీన్ అని దీని మీద రాసింది. ఈచ్ 25 కేజీ మొత్తం 650 కేజీ సిహెచ్ ఇక్కడ లభించింది. స్వాధీన ఎస్టీఎఫ్ టీఎంబి మొత్తం 650 కేజీల సిహెచ్ను స్వాధీనం చేసుకుంది.